నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజాయితం. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఊరేగిన పువ్వుల హరీశ్వర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీపై నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణుల భరవసాలు పంపిణీ స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి రైతులకు విమర్శించారు. తలసేమియా చిన్నారుల కోసం ఓం నవయువ యువజన సంఘం రక్తదాన సంఘం ప్రతినిధులను అభినందించిన చంద్రబాబు ఏసీపీ మనోజ్. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అధికారులు, ఉభయదారులు సంయుక్తంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజన సందోహం మధ్య కాణిపాక పూర్వ విధుల గణేశ నామస్మరణతో మార్మోగాయి. సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారిని పల్లెకిపై ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఆశీర్వదనం చేశారు. ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు ఆధ్వర్యంలో గ్రామస్తులు, భక్తులు స్వామివారి రథాన్ని కదిలించగా గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేస్తూ రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆకర్షణల భక్తులను అలరించాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి కాకుండా ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక డీఎస్పీ శ్రీనివాస్ మూర్తి భారీ బందోబస్తు చేశారు. కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ మంగళం. మంగళకరుడైనటువంటి స్వయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు రథంపై ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తున్నారు. భక్తులందరూ కూడా స్వామివారి రథం నందు ఉన్నటువంటి స్వామిని దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. వారి మొక్కుబడులను చెల్లించుకుంటూ ఉన్నారు. అలాగే వారి యొక్క పాపాలు పోగొట్టుకోవడం కోసం మిరియాలు, బట్ల పురుగుల్ని కూడా దాని మీద వేస్తూ వాళ్ళ యొక్క మొక్కుల్ని తొలగించుకుంటూ ఉన్నారు. అలాగే స్వామివారిని రథం నందు చూసినట్లయితే సకలమైనటువంటి శ్రేయస్సు కలుగుతుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి సర్వదేవతలు ఉన్నటువంటి ఆ రథం పైన ఉన్నటువంటి స్వామివారిని దర్శించి భక్తులందరూ కూడా తరించవచ్చును. వైభవంగా జరగడానికి మన ఈవో గారు మరియు సిబ్బంది మరియు పోలీస్ శాఖ, వైద్య శాఖ, అన్ని శాఖల వాళ్ళు అందరి కోఆపరేషన్తో అత్యంత వైభవంగా జరపాలని మేము ప్లాన్ చేశాము. మధ్యాహ్నం 2 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుంది. రద్దీ విపరీతంగా వస్తుందనే ఉద్దేశంతో పోలీసు వారు కూడా ఎక్కువగా మనకి ప్రొవైడ్ చేశారు. భక్తులందరూ కూడా తగిన జాగ్రత్తగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్ర కావాలని ఓకే సార్. ఓం గణేశాయ నమః. ఓం గం గణపతే నమః. స్వయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈరోజు మనకు బ్రహ్మోత్సవాలన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనది రథోత్సవము. లక్షలాది మంది ప్రజలు వచ్చి స్వామివారిని రథం నుండి దర్శించుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మా చైర్మన్ గారి మార్గదర్శకత్వంలో అన్ని జాగ్రత్త చర్యలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వికారాబాద్ జిల్లా పరిగి అమరవీరుల చౌరస్తా నుండి బహార్పేట్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు కోవతులు ర్యాలీ నిర్వహించారు. పరిగి నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారని పలువురు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎంపీపీ అరవింద్ రావు, జెడ్పీటీసీ హరిప్రియ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా చిత్తూరు జిల్లా కుప్పం వ్యవసాయ మార్కెట్, పూల మార్కెట్ లో తెలుగుదేశం శ్రేణులు కరపత్రాలు పంపిణీ చేశారు. రైతులకు కరపత్రాలు పంచి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రభుత్వం అనుసరించిన అక్రమ విధానాల గురించి వివరించారు. నమస్కారం. ఈరోజు పూల దుకాణ సముదాయానికి వచ్చాం. రైతులందరినీ కలిసాం. చంద్రబాబు గారిని అక్రమంగా ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళ కారణాలు ఏంటో, వాళ్ళ కుట్రలు ఏంటో పూర్తిగా రైతులకు వివరించడం జరిగింది. ఈ రైతుల్లో కూడా ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ లో సపోర్ట్ తీసుకున్నారో, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అయినారో ఈ రైతులు బిడ్డలు కూడా ఉన్నారని వాళ్ళే స్వతంత్రంగా చెప్పడం జరిగింది. ఆ ట్రైనింగ్ తీసుకోవడే కాకుండా బెంగళూరులోనో, బాంబేలోనో, చెన్నైలోనో విదేశాలకు వెళ్లి కేవలం చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ ద్వారానే కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్న రైతులు చెప్తున్నారు. కాబట్టి ఇది కాదా సాక్ష్యమని జగన్మోహన్ రెడ్డిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదొకటే కాదు, ఎక్కడైతే తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని కుట్రపడిన జగన్మోహన్ రెడ్డికి ఒకటి రైతుల నుంచి సమాధానం ఏమొస్తుందంటే, అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఎట్లా ఆపలేమో అలాగే ఈ తప్పుడు కేసులు పెట్టి మా చంద్రబాబు నాయుడు గారిని ఆపలేరని చెప్పి, అదే విధంగా ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి రైతులకు అవసరమైనటువంటి ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ, రైతులకు అవసరమైనటువంటి ఎరువులు కానీ, రైతులకు అవసరమైనటువంటి ఈ స్ప్రింకిల్ గన్ కానీ, రెయిన్ గన్ కానీ అన్ని ఇచ్చి మా కుప్పం ప్రాంత రైతులను కాపాడారని రైతులు చెప్పినారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దయచేసి కళ్ళు తెరిచి ఈ రైతుల యొక్క మనోవేదనని విని మా బాబు గారి పైన అక్రమ కేసును పక్కన పెట్టి వాపసు తీసుకుని విడుదల చేస్తావా, లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసేటువంటి రాజ్యాంగం చట్టాలని నీట్ గా అమలు చేసి చట్టపరంగానే మా నాయకుడు బయట వచ్చి మమ్మల్ని ఆదుకుంటారని రైతులు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం పైన మీ వైసీపీ నాయకులు కానీ, మీ ప్రభుత్వం కానీ జగన్మోహన్. హైదరాబాద్ పాతబస్తీ చంద్రన్గుట్టలో ఓం నవయువ యువజన సంఘం 26వ సంవత్సర గణేష్ ఉత్సవాల సందర్భంగా దేవీ దేవాలయం వద్ద తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు ప్రతి 15 రోజులకు ఒక్కసారి రక్తం మార్చాల్సిన అవసరం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రమోద్ కుమార్ కార్వన్కర్,
విఠల్ కార్వన్కర్, సాయి స్ఫూర్తి, లలిత కుమార్ స్ఫూర్తి, ప్రవీణ్ సింగ్ తదితరులు రక్తదానం చేయగా వారిని స్ఫూర్తిగా తీసుకుని దాదాపు 50 మంది సభ్యులు రక్తదానానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చంద్రాయన్గుట్ట ఏసీపీ మనోజ్ కుమార్, ఇన్స్పెక్టర్ గురునాథ్, బండ్లగూడ ఇన్స్పెక్టర్ శేఖర్ అలీ పాల్గొన్నారు. రక్తదానం చేసిన ఓం నవయువ యువజన సంఘం ప్రతినిధులకు అభినందించారు. Okay, done. Thank you. कौशल जा विनोद कुमार Okay, done. ఈరోజు మన దేవి దేవాలయంలో ఓం నవ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక మండపం దగ్గర బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయబడింది. ప్రతి సంవత్సరం లాగా గత 26 సంవత్సరాల నుండి ఈ పిల్లలు ఏదైనా కానీ కొత్తగా కాన్సెప్ట్ తీసుకొని వస్తారు. ప్రతిసారి ఒక స్కూల్లో యూనిఫామ్లు కానీ, బ్యాగ్స్ కానీ, పూర్ ఫీడింగ్ కానీ, ఆర్ఫనేజ్ స్కూళ్ళకి వెళ్ళి వచ్చి గవర్నమెంట్ హాస్టల్స్కి వెళ్ళి వాళ్ళకు అన్నదాన కార్యక్రమే కానీ సంవత్సరం వరకు నోట్బుక్స్ సప్లై. ఈసారి తలసీమా పేషెంట్స్ చిన్నారులకు ఒక జబ్బు ఉన్నది తలసీమా అని. దాంతో ప్రతి 15 డేస్కు వాళ్ళకు బ్లడ్ అవసరం పడుతుంది. ఆ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని బ్లడ్ డొనేట్ కార్యక్రమం చేసాము. ఇప్పుడు ఇంకా స్టిల్ నడుస్తూనే ఉన్నది. 50 వరకు మేము టార్గెట్ రీచ్ అయ్యాము. 30 మా టార్గెట్ ఉండే. ఫస్ట్ టైం ఇక్కడ చంద్రాంగుట్టలో పెట్టాము, కానీ 50 దాటింది. ఇంకా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఇది చాలా పుణ్యం పని. అందుకు మానవత ఇన్సానియత్కు కామ్ ఆనే కా చీజే उसके लिए అందుగురించి చేశాము. మరి సాయంత్రం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రత్యేకంగా పోలీసు ఇన్స్పెక్టరు గురునాథ్ గారు మరియు చంద్రాంగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్ గారు కూడా వాళ్ళతో ఓపెనింగ్ జరిగింది. ఇంకా కార్యక్రమం జరుగుతుంది. ధన్యవాదాలు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు నేపథ్యంలో హైదరాబాద్ పాత బస్సులోని చంద్రాయన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమార్వాడి, ఫూల్బాగ్, మహబూబ్ నగర్, ఎక్స్ రోడ్, బార్కాస్ ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ గురునాథ్ మాట్లాడుతూ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో డిఐ రవికుమార్ తో పాటు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. बस लो चलो खैरो बड़ा भाई पीछे హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించిన అంత్యక్రియలు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 నెలల క్రితం జరిగిన ఈ దారుణం గురించి సామాజిక కార్యకర్త అంజదుల్లా ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో యువతిని పెళ్లి చేసుకుని మొదటి భార్యకు పుట్టిన పిల్లలు విక్రయించేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన వెలుగు చూస్తుందని ఆరోపించారు. నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. తనను నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
कल रात में मेरे पास जो है 2 माइनर लड़कियां आए थे, एक्चुअली डॉटर्स. वन इज़ 13 years एंड वन वेरी स्मॉल बेबी, 3 months बेबी. तो उनका बोलना ये है कि उनके पिताजी जो है शेख सलीम एक्चुअली इज़ फ्रॉम निज़ामाबाद एंड फरजाना बेगम फ्रॉम कामारेड्डी. दे बोथ वेर मैरिड. ये एक 20 साल पहले इनका शादी हुआ और 8 साल पहले ये लोग ये मधुर नगर पुलिस स्टेशन लिमिट्स मस्जिद गड्ढा रहमत नगर में रह रहे थे. शराब पीना, रोज़ाना मारना. तो मैं ये पूछा कि एक लड़की 13 साल की है और ये इतना गैप क्यों है. तो ये लड़की का बोलना ये है कि उनके वालिद जो है रोज़ाना पीते आके उसके वाइफ को मारता था. में ये हुआ कि 4 अबॉर्शंस हुए और बच्चे भी पैदा होके कोई मर गए. तो 14 जून 2023 के दिन ये हुआ. एक दिन रात में 2 बजे रात को पीके హైదరాబాద్ పాత బస్తీ చంద్రన్గుట్ట నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ అధికారులు స్పందించలేదని, కానీ వినాయక ఉత్సవాలు రానున్న ఎన్నికల సందర్భంగా జిహెచ్ఎంసీ అధికారులు రోడ్డు పనులు చేపట్టడం ఆశ్చర్యంగా ఉందని స్థానిక నాయకుడు రాజు ముదిరాజ్ అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రజలు మేలు చేస్తున్నందుకు స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్థానిక కార్పొరేటర్ కు ధన్యవాదాలు తెలిపారు. మిత్రులకు నమస్కారం. చంద్రన్గుట్టలో ఇన్ని రోజులు చాలా సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడు పట్టించుకోకుండా ఎలక్షన్ల సందర్భంలో ఇక్కడ ప్రతి ఒక్క పనులు జరుగుతున్నాయి. మేము జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్కి కానీ మా లోకల్ కార్పొరేటర్ అబ్దుల్ వాబ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోడ్ల పని అయితే లోకల్లో చాలాసార్లు జిహెచ్ఎం సార్లకు ఫిర్యాదు చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. కనీసం ఈ వినాయక చవితి ఫెస్టివల్ అన్న ప్రతి ఒక్క పనులు జరుగుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్క పనులు కూడా జరుగుతున్నాయి. ఈ అవకాశం తిరుపతి జిల్లా పరిసర ప్రాంతాల్లోని రాజస్థానీలంతా కలిసి బాబా జన్మదినం సందర్భంగా ఆయనను స్మరిస్తూ భజన చేస్తూ నాట్యం చేస్తూ తిరుపతి పూర్వ వీధిలోని గాంధీ రోడ్డు చిన్న బజారు వీధిలో సందడి చేశారు. తిరుపతి బాబా రామ్దేవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరేగింపు కార్యక్రమంలో దాదాపు 1500 మంది పాల్గొన్నారు. తిరుమల కలియుగ వెంకటస్వామిని హిందువులు ఎలా ఆరాధిస్తారో తాము బాబాను అదే విధంగా కొలుస్తామని పలువురు రాజస్థాన్లు తెలిపారు. జై రామ్దేవ్ జై బాబా అంటూ నినాదాలు తీస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు.
ములుగు జిల్లా నూగూరు వెంకటపురం పోలీసు అలుబగా సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతీయం అలుబగా పరిధిలోని ముతారాం గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహించారు. గ్రామంలోకి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని, ఎవరు కూడా నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరించకూడదని గ్రామస్తులకు కోరారు. ఎవరైనా మావోయిస్టు పార్టీకి సహకరించినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బడేడు వయసు కలిగిన పిల్లలందరినీ తప్పనిసరిగా అందుబాటులో ఉన్న పాఠశాలలో చర్చించాల్సిందిగా కోరారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం మంగళపుర గ్రామంలోని బాబురెడ్డి తోటలో కరెంట్ షాక్ తో ఒక యువకుడు మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ బ్రాహ్మణుడు కథనం ప్రకారం కొత్త తుంగంపాలెం గ్రామానికి చెందిన అనుకోలు సంజీవులు అనే యువకుడు మేకలు కనబడకపోయేసరికి వెతుక్కుంటూ వస్తుండగా మంగళపూర్లోని బాబురెడ్డి పొలంలో కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తండ్రి చెంచు కృష్ణయ్య తెలిపారు. తమ కుమారుడు రాకపోవడంతో తండ్రి చెంచు కృష్ణయ్య గిరిజన యువకులు వెతుక్కుంటూ వస్తుండగా బాబురెడ్డి పొలంలో సంజీవులు విగత జీవుడిగా పడి ఉండడాన్ని గమనించారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు రూరల్ ఎస్ఐ తెలిపారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు అలంకరించిన రథంపై ఊరేగిన పువ్వుల హరీశ్వర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీపై నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణుల భరవసాలు స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి రైతులకు తలసేమియా చిన్నారుల కోసం ఓం నవయువ యువజన సంఘం రక్తదానం సంఘం ప్రతినిధులను అభినందించిన చిత్రలేఖ ఏసీపీ మనోజ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మళ్ళీ అప్డేట్స్ కోసం చూస్తున్నాండి. వీటి సెలక్షన్ సమాజం.